ఆకాశంలో గ్రహకూటమి, ఏపీలో బాబు కూటమి. ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకోవాలి. స్వయం ప్రకాశ శక్తి ఉన్న సూర్యుడి చుట్టూ గ్రహాల కూటమి తిరుగుతుంది. స్వయం ప్రకాశ శక్తి లేని గ్రహాలకు వెలుగునిచ్చేది సూర్యుడే. ఆకాశంలో గ్రహాల కూటమి, ఏపీలో బాబు కూటమి. ఇంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. జగన్ అనే సూర్యుడి చుట్టూ చంద్రబాబు కూటమి తిరుగుతూ ఉంటుంది. జగన్ లేకపోతే కూటమి నేతలకు రాజకీయం అనే వెలుగు లేదు. పరిపాలనలో అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టారు జగన్. దీంతో జగన్నామస్మరణ చేయక తప్పని పరిస్థితి బాబు కూటమికి ఏర్పడింది. అందుకే నిత్యం జగన్ 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 అంటూ జగన్నామస్మరణ చేస్తున్నారు. పడుకున్నా కునుకు తీసినా, నిద్రలేచినా కూటమి నేతల నోటి నుంచి మొదటిగా వినిపించే పేరు జగన్. పబ్లిక్ మీటింగ్ అయినా, కేబినెట్ భేటీ అయినా, ప్రెస్ మీట్ పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాలతో వెకిలి చేష్టలు చేసినా, 2 అడుగులు దిగజారి మాట్లాడుకుంటే అది వేదికైనా, వాష్రూమ్ అయినా, బాల్కనీ అయినా, బాత్రూమ్ అయినా, వీళ్ల చేవలేని పాలనకు, చేతగాని తనానికి అన్నింటికీ జగన్ జగన్ జగన్. కేవలం 11 సీట్లు వచ్చాయంటారు. 24 గంటలు కలవరిస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటని లోకేష్ను అడిగారట. స్వయంగా ఆయన గారే చెప్పారు. అంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఉందని పారిశ్రామికవేత్తలకు అర్థమైపోయిందన్నమాట. దావోసు వెళ్లి 0 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత వహించిన మన నారా లోకేష్ గారిని జగన్ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు రాసివ్వమన్నారట. వినేవాడు పచ్చ చెవులోడైతే చెప్పేది నారా లోకేష్ అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. జగన్ మళ్లీ రాడని లోకేష్ రాసిచ్చేస్తే సరిపోతుందా? ఎన్నికలు జరపాల్సిన పని లేదా? ప్రజలు ఓట్లేయాల్సిన పని లేదా? ఈవీఎంలకు ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదా? మీనా లాంటి ఎన్నికల అధికారులతో అసలే పని లేదా? ఏంటి సార్ లోకేష్ గారు, మీరిలా మాట్లాడితే ప్రజాస్వామికవాదులైన నిమ్మగడ్డ రమేష్, ఏబి వెంకటేశ్వరరావు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ గుండె గాయపడుతుంది సార్. ఏపీలో గ్రహాల కూటమికి జగన్ ఫోబియా పట్టుకున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కూటమికి, ఎల్లో మీడియాకు ఎందుకీ జగన్ ఫోబియా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ మళ్లీ రావడం ఖాయమని 10 నెలలకే భయం మొదలైందా? క్వశ్చన్ నెంబర్ 3, చేవలేక చేతకాక నిత్యం జగన్నామం జపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, నిత్యం జగన్పై విషం కక్కే పరిస్థితికి దిగజారిపోయారా? శ్రీ జగన్ నీ నామమెంతో రుచిరా అని కూటమి కీర్తిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. జగన్ తన 5 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోకి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే తమ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని మాయం చేసే జీన్స్ కలిగి ఉన్న టీడీపీకి ఇప్పుడు మేనిఫెస్టోని అమలు చేయటం కత్తి మీద సాములా మారింది. అందుకే అధికారంలోకి వచ్చిన 10 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చే చేవలేక, పరిపాలన చేతకాక, సంక్షేమం అందించే మనసు లేక, డెవలప్మెంట్ చేసే దమ్ము లేక జగన్ పేరు చెప్పి తప్పించుకుంటోంది ఈ గ్రహ కూటమి. అసలు సీఎం మొదటి సంతకం చేసిన డిఎస్సికే దిక్కు లేకుండా పోయింది ఎందుకు అని ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. వాళ్ళు చెప్పే కారణమేంటో తెలుసా? జగన్. అవును, సంబంధం ఉన్నా లేకున్నా, తప్పు చేసినా, తప్పించుకోవాలనుకున్నా వారి నోటి నుంచి వినిపించే పేరు జగన్. విగ్రహంలా నిలబడకుండా ఆగ్రహంతో లేదా నిగ్రహంతో ఆ గ్రహ కూటమిని మీరు ఏమైనా అడగండి, అన్నింటికీ వాళ్ళు చెప్పే సమాధానం జగన్. అసలు సూపర్ 6 హామీలిచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు చేతులెత్తేశారు సార్? కారణం జగన్. రాష్ట్రంలో మహిళలపై నిత్యం అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోతున్నారు సార్? కారణం జగన్. నడి రోడ్డుపై అమాయకుల్ని కత్తులతో నరికి నరికి చంపుతుంటే శాంతి భద్రతల్ని ఎందుకు గాలి కొదిలేశారు సార్? కారణం జగన్. బాబు వస్తే జాబు వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? కారణం జగన్. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఆశ కల్పించి ఏకంగా వ్యవస్థనే ఎందుకు పీకి పారేశారు సార్? కారణం జగన్. సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పి 10 నెలల్లో 1,50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్? కారణం జగన్. జగన్ తెచ్చిన పరిశ్రమలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కటింగ్స్ చేయడం తప్ప కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోయారు సార్? కారణం జగన్. ఇష్టారీతిన ఇసుక దోపిడీ చేసి భూదందాలతో అవినీతిని పెంచేసి కరప్షన్లో రాష్ట్రాన్ని నంబర్ 1 పొజిషన్కు ఎందుకు తీసుకెళ్లారు సార్? కారణం జగన్. ఎప్పుడూ లేని విధంగా జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి తీసుకెళ్లి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆఖరి స్థానంలోకి ఎందుకు నిలిపారు సార్? కారణం జగన్. హెచ్చరిక జారీ చేయకుండా బొడమేరు గేట్లెత్తి విజయవాడలో 4 లక్షల మందిని వరదలో బురదలో ఎందుకు ముంచారు సార్? కారణం జగన్.
ఒక్కటి మాత్రం నిజం, అన్ని ప్రశ్నలకు ఒకటే ఆన్సర్ రాసే స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. ఇదే నిబంధన కూటమి ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. కూటమిని కాసేపు పక్కన పెట్టి కాలకూట విషయాన్ని కక్కే ఎల్లో మీడియా గురించి మనం మాట్లాడుకోవాలి. కూటమి నేతలు నోరు తెరిస్తే మనకు వినిపించే పేరు జగన్ అయితే, ఎల్లో పేపర్ తెరిస్తే మనకు కనిపించే పేరు జగన్. చంద్రబాబు పాలన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక, చంద్రబాబు పాలన ఘోరంగా ఫెయిల్ అయిన విషయాన్ని పేపర్లో రాయలేక, అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న విషయాన్ని దాయలేక, నిత్యం జగన్పై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు ఎల్లో మీడియా అధినేతలు. అధికారంలో ఉన్నప్పుడు జగనే టార్గెట్, అధికారం కోల్పోయిన తరువాత జగనే టార్గెట్. ఇప్పుడు బాబుకైనా ఓవరాల్గా ఆయన కూటమికైనా చెప్పేది ఒకటే, కదలి ఖర్జూరాది ఫలముల కధికమౌ కమ్మని నీ నామమేమి రుచిరా, నవరసముల కన్నా నవనీతముల కంటే అధికమౌ నీ నామమేమి రుచిరా అంటూ స్మరించండి, కీర్తించండి, పూజించండి, ప్రార్థించండి. అలా కాదు కూడదు అనుకుంటే జస్ట్ పరిపాలన చేయండి, ప్రజలకు మేలు చేయండి. ఇది చేతగాదనుకుంటే జగన్నామ స్మరణ ఆపండి, లేదా జగన్ ఫోబియాకి ట్రీట్మెంట్ తీసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవం. గ్రహ కూటమికైనా బాబు కూటమికైనా ఇదే సామెత వర్తిస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.